పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఎంపీడీఓ వెంకటరమణపై మిస్సింగ్ కేసు నమోదైంది. ఈ నెల 3వ తేదీ నుంచి ఆయన మెడికల్ లీవ్ పెట్టి స్వస్థలం కృష్ణా జిల్లా పెనమూరు వెళ్లారు. నిన్న ఉదయం బయటకు వెళ్లిన ఆయన ఈ రోజు వరకు ఇంటికి రాకపోవడంతో ఆయన భార్య పెనమూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. విజయవాడ సమీపంలోని కానూరు మహదేవపురం కాలనీలో నివాసం ఉంటున్న ఎంపీడీఓ వెంకటరమణారావు సెల్ ఫోన్ కూడా కాల్ డైవర్షన్లో ఉంది. దీంతో ఆయన ఆచూకీకి తెలవక ప్రస్తుతం కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. దీని మీద ప్రస్తుతం సస్పెన్స్ అయితే నెలకొని ఉంది. అయితే ఎంపీడీఓ మానసిక ఒత్తిడికి వైసీపీ నాయకుల కారణమన్న విమర్శలు వస్తూ ఉన్నాయి. నరసాపురం రేవు పాటదారుడు సుమారు 50 లక్షల వరకు మండల పరిషత్కు కట్టాల్సి ఉంది. రేవు బకాయి చెల్లించాలని గత కొంతకాలంగా ఎంపీడీఓ ఒత్తిడి చేస్తున్నా పాటదారుడు దాటవేస్తూ వచ్చాడు. ఆయనకు వైసీపీకి చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే అండదండలు ఉండడంతో డబ్బులు చెల్లించడం లేదని తెలిసింది. దీంతో రేవు స్వాధీనానికి ఎంపీడీఓ చర్యలు చేపట్టారు. ఈ సందర్భంలో ఆయన అదృశ్యం కావడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఎంపీడీఓ ఆచూకీ లభ్యమైతే గానీ అసలు విషయం వెలుగు చూసేటట్లేదు. పోలీసులు ఆయన కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈరోజు జరిగిన ప్రతి జాయింట్ కమిటీ సమావేశంలో కమిటీ సభ్యులందరూ కూడా దీన్ని అతను బకాయి సరిగ్గా కట్టలేదు కాబట్టి దవేజీ గారు బకాయి సరిగ్గా కట్టలేదు కాబట్టి మొత్తం కంటిన్యూ రేవుని హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి తీర్మానించబడింది. దాన్ని వీలు చూసుకుంటే 2వ తారీఖు 3వ తారీఖు అనేది దానికి హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరుగుతుంది. డిపార్ట్మెంట్గా నిర్వహించడమే జరుగుతుంది. ఎంత సార్ బకాయి ఎంత ఉంది సార్ ఆయన కట్టవలసింది? బకాయి 53 లక్షలు ఉందండి సార్. ఇన్నిసార్లు మరి ఎందుకు అవకాశం ఇచ్చారు సార్ ఆయనకి? ఈసారి అవకాశం కమిటీ తీర్మానం ప్రకారం మొన్న కూడా ఆఖరి అవకాశం ఇచ్చాం. ఆఖరి అవకాశంలో కూడా కట్టలేదు కాబట్టి దాని ప్రకారం ఇప్పుడు హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం. ఆ బకాయి రికవరీ మొత్తం అతని ఆస్తుల మీద అతని సాల్వెన్సీ ఉంది కాబట్టి న్యాయపరంగా వెళ్ళి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సార్ అతను కమిటీ నిర్మాణం జాయింట్ కమిటీ తీర్మానం నిర్ణయం మేరకు జిల్లా పరిషత్కు పంపించాం. జిల్లా పరిషత్ వారి ఆదేశాల ప్రకారం అతనికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. మా ప్రతినిధి మల్లికార్జున్ జాయిన్ అవుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మల్లికార్జున్, కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? అసలు ఆయనకి సంబంధించిన వివరాలు ఏమైనా తెలిసాయా? వెళ్ళేటప్పుడు కానీ లేదంటే గత కొద్ది రోజులుగా ఆయన తీరులో కానీ లేదంటే ఎవరి నుంచి అయినా బెదిరింపులు వస్తున్నాయని కానీ కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు? కుటుంబ సభ్యులకైతే నిన్న ఉదయం మచిలీపట్నం వెళ్ళి వస్తాను, మళ్ళీ వెంటనే వస్తానంటూ కూడా తన భార్యకు పిల్లలకు చెప్పి వెంకటరమణ కూడా వెళ్ళిపోవడం జరిగింది. నిన్న ఉదయం వెళ్ళిన తర్వాత నిన్న సాయంత్రం అయినా వస్తారని కూడా వాళ్ళు వెయిట్ చేసిన పరిస్థితి ఉంది. దాంతో పాటు ఈ రోజు ఉదయానికైనా నైట్ పూట అయినా అక్కడ ఏదైనా పడి ఉండి ఆగిపోయినా కూడా అక్కడ స్టే చేసినా మళ్ళీ నైట్కి ఈ రోజు మార్నింగ్ ఏమైనా వస్తారంటూ కూడా భార్య పిల్లలు కూడా ఎదురు చూసిన పరిస్థితి కూడా కనిపించింది. కానీ ఫోన్ కూడా అందుబాటులో లేకపోవడంతో చేసేదేమీ లేక భార్య పిల్లలు అందరితో కలిసి భార్య వెళ్ళి పెనమలూరు పోలీస్ స్టేషన్ లో కూడా మిస్సింగ్ కేసు ఫిర్యాదు మిస్సింగ్ సంబంధించి ఫిర్యాదు కూడా ఇవ్వడం జరిగింది. అక్కడ ఉన్న పెనమలూరు పోలీసులు కూడా దానిపైన ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రధానంగా చూసుకుంటే ఈయన పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో కూడా ఎంపీడీఓగా పనిచేస్తా ఉన్నారు. ఆ సమయంలో వైసీపీ నేతలకు సంబంధించి ఎవరైతే లీజుదారులు అక్కడ దానికి సంబంధించి ఫెరీని నిర్వహిస్తా ఉన్నారో ఆ ఫెరీకి సంబంధించి దాదాపుగా లక్షల రూపాయల మనీ అయితే వాళ్ళకి లీజుదారుల నుంచి డబ్బులు అనేది గవర్నమెంట్ కి చేర్చాల్సిన పరిస్థితి ఉంది. ఆయన వసూలు చేయాల్సిన పరిస్థితి కూడా ఉంది. కానీ ఒత్తిళ్లు అనేది వైసీపీ నేతల ఒత్తిళ్లు అనేది ఇక్కడ ఎక్కువగా గురవుతున్న నేపథ్యంలోనే ఆ డబ్బులు అనేవి వసూలు చేసుకోలేని పరిస్థితి ఇతనిపై పడింది. ఇతను ఏదైతే ప్రభుత్వానికి వైసీపీ అక్కడున్న ఎవరైతే లీజుదారులు ఉన్నారో ఆ అమౌంట్ అనేది తీసుకొచ్చి గవర్నమెంట్ కు పే చేయాల్సిన బాధ్యత ఆయనకు ఉంది కాబట్టి ఆ ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంటా వచ్చింది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఆయన మెడికల్ లీవ్ అనేది అప్లై చేసుకొని సొంత నివాసానికి ఏదైతే కృష్ణా జిల్లాలోని పెనమలూరు నియోజకవర్గంలో ఏదైతే కానూరు ఉందో కానూరులో తనకున్న ఆ నివాసంలో కూడా ఆయన రావడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆ ఒత్తిళ్ళని తట్టుకోలేకపోవడం వల్లనే ఇంట్లో కూడా భార్యతో మాట్లాడే సమయంలో కూడా ఈ విషయాన్ని కూడా కొంచెం చర్చించినట్టు కూడా మనకు కొంచెం తెలుస్తా ఉంది. భార్యతో ఎవరైతే లీజుదారులు ఉన్నారో వాళ్ళ అమౌంట్ అనేది గవర్నమెంట్ కి పే చేయకపోవడం వల్ల నా మీద ఒత్తిడి అనేది బాగా ఎక్కువగా పెరిగిపోతుందనే విషయాన్ని భారత్తో కూడా మాట్లాడినట్టు కొంత మనకు సమాచారం అందుకున్న పరిస్థితులు కనిపిస్తా ఉంది. ఆ ఒత్తిడి నేపథ్యంలోనే నిన్న మార్నింగ్ మచిలీపట్నం వెళ్ళి వస్తారన్న ఆయన మచిలీపట్నం వెళ్ళారో లేకపోతే ఇంకెక్కడికైనా వెళ్ళారో లేకపోతే ఇంకెవరైనా కిడ్నాప్ చేశారన్న కోణంలో కూడా ఆమె అనుమానం వ్యక్తం చేస్తూ కూడా మిస్సింగ్ కేసు అయితే పెనమలూరుకి ఫిర్యాదు చేయడం జరిగింది. దాని మీద అయితే పెనమలూరు పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ అయితే ప్రారంభించడం జరిగింది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ మల్లికార్జున్.